మీ దగ్గర తీసుకునేటువంటి జీవాలకు కొనే వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? సార్ మా దగ్గరికి వస్తే మేము ఈ కష్టం గురించి వీటి గురించి మాకు బాగా తెలుసు. ఎందుకంటే మేము పెట్టేటప్పుడు వీటిని ఎంత కష్టపడ్డాం. తర్వాత సాధారణంగా ప్రతి వ్యక్తి కళ ఏంటి? ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి, నా ఫ్యామిలీని చక్కగా చూసుకోవాలి, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలనేది ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. అలా కాకుండా పోలీస్ శాఖలోనే ఒక కానిస్టేబుల్ గా ఉద్యోగం నిర్వహిస్తూ జాబ్ సాటిస్ఫాక్షన్ లేక ఉద్యోగాన్ని రిజైన్ చేసి అలాగే గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతూ అక్కడ పరిచయమైనటువంటి వ్యక్తి యొక్క సలహా మేరకు ఈ ఫార్మింగ్ లోకి రావడం జరిగింది. ఇది ఉన్న లొకేషన్ వచ్చేసి కల్లూరుపాడు గ్రామం, ఉలవపాడు మండలం, ఒంగోలు జిల్లా. జీవితం కలకాదే. నమస్తే తిరుపతి గారు. నమస్తే. పోలీస్ శాఖలోనే కానిస్టేబుల్ అంటే ఒక ప్రయారిటీ కలిగినటువంటి జాబ్. అలాంటి జాబ్ను కాదని ఈ యొక్క గోట్ ఫామ్ లోకి రావడానికి గల కారణం ఏంటి? అసలు వచ్చేదానికి ఎవరు మోటివేట్ చేశారు? సార్ నేను 2011 బ్యాచ్ కానిస్టేబుల్ని. 2011 నుంచి 22 దాకా నేను ఒక 10 years కానిస్టేబుల్గా ఒక రెండు పోలీస్ స్టేషన్లు ఉద్యోగం చేయటం అయింది. ఆ తర్వాత నేను ఆ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేసుకుంటానే వేరే ఉన్నతమైన ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని. దాంట్లో భాగంగా నేను 2022 సంవత్సరంలో ఉన్నత ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ కోసం ఈ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసి అక్కడ నుంచి హైదరాబాదు ప్రిపరేషన్కి వెళ్ళటం జరిగింది. అక్కడ ప్రిపేర్ అవుతూ మనం ఏదో ఒకటి నాకు తెలిసినటువంటి ఒక ఫ్రెండ్ అక్కడ మా గ్రామానికి చెందిన అబ్బాయి గంగాధర్ అని, అతను నేను ఇద్దరం కలిసి ఈ ప్రిపరేషన్కి మనకి ఒక వ్యాపారం ఒకటి పెట్టుకొని ఈ ప్రిపరేషన్ రెండింటిని కోఆర్డినేట్ చేసుకుంటూ మనం ప్రిపేర్ అవడానికి బాగుంటుంది, మనకి ఇబ్బందులు ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ పోతాయని ఒక ఉద్దేశంతో దాన్ని ఈ గోట్ ఫామ్ని మేము ఒక 1.5 year క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది ఆవులతో కానీ, గేదెలతో కానీ, లేకపోతే పొట్టేళ్లతో కానీ ఇట్లా రకరకాల వాటితో స్టార్ట్ చేస్తారు. మీరు ముఖ్యంగా ఈ మేకలతో ఈ ఫార్మింగ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి? మేకపోతులకు వచ్చేసరికి కొంచెం సీజనల్ గా వీటికి కొంచెం వ్యాధులు అనేది కొంచెం సమస్యలు కొంచెం తక్కువగా ఉంటాయి. రెండోది పొట్టేళ్ళ ఫార్మింగ్ అనేది మేము ఫస్ట్ అనుకుంది పొట్టేళ్ళ ఫార్మింగ్ చేద్దామని చెప్పి మేము మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ కొన్ని ఫార్మ్స్కి వెళ్ళాం. చాలా రోజులు ఒక 6 months దాని మీద బాగా కొంచెం ఎంక్వైరీ చేసుకున్నాం. కొంతమంది రైతులను సంప్రదించాం. తర్వాత ఏంటంటే అది కొంచెం సెన్సిటివ్గా ఉండే విషయం. పొట్టేళ్ళ ఫార్మింగ్ అనేది మనం తీసుకొచ్చిన తర్వాత మనకి అవగాహన తక్కువగా ఉంటుంది మనం కొత్తగా వచ్చినప్పుడు. దానివల్ల మనం ఆ కొత్తగా ఏదైతే పెట్టినప్పుడు వీటిని మనం నష్టపోకుండా వాటిని గ్రోత్ తీయగలగాలనే ఉద్దేశంతో ఫస్ట్ పొట్టేళ్ళు అనుకుని తర్వాత దాన్ని కొంచెం మేము మార్చుకొని గోట్ ఫార్మింగ్ని పెట్టాం, ఇదే మేకపోతులు పెట్టాం. ఆ తర్వాత బ్రీడింగ్ అయితే ఇంకా ఉత్తమంగా ఉంటుంది అనేది బ్రీడింగ్ అని కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. చాలా మంది ఏంటంటే ఈ జీవాల పెంపకదారులు ఎక్కువ మీట్ పర్పస్ మీదే ఈ ఫార్మ్స్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు పర్టికులర్ గా బ్రీడింగ్ ని ఎందుకు ఎంచుకున్నారు? మీరు ఎవరైనా చెప్పారా, లేకుంటే మీ సొంత నిర్ణయాలతోనే ఈ బ్రీడింగ్ ప్రాసెస్ లోకి వచ్చారా? బ్రీడింగ్ అంటే మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఇది సమాధానం చెప్పాలి కరెక్ట్ గా. ఎందుకంటే బ్రీడింగ్ అనేది ఇప్పుడు మనం పెంపకందారులు ఎక్కువైపోయారు ఇక్కడ. మనకి మీరు చూసినట్లయితే ఈ మధ్య కాలంలో చాలా ఫార్మ్స్ కొత్తగా ఎవరు వచ్చినా కూడా ఫార్మింగ్ అని చెప్పి పిల్లల్ని పెంపకంతో ఎక్కువ ఇదవుతాం. దానివల్ల ఏంటంటే మన రైతుల దగ్గర కానీ మార్కెట్లో కానీ మనం పెంచుకోవడానికి తెచ్చేటువంటి పిల్ల కాస్ట్ ఎక్కువైపోయింది. ఆ కాస్ట్ని మనం ఇక్కడికి తీసుకొచ్చి మనం ఈ షెడ్లో పెట్టి వీళ్ళకి జీతాలు ఇచ్చి మనం వాటికి ఫీడ్ పెట్టి ఇదంతా మీరు చూసారు కదా, ఇదంతా మనం పెంపకం చేసుకొని తర్వాత వీటన్నిటిని పెట్టేసరికి కాస్ట్ ఎక్కువైపోతుంది. మనకు మిగిలేది లాభాలు వచ్చేసి తక్కువ మిగులుతా ఉన్నాయి. అందువల్ల మనం బ్రీడింగ్ అనేది మనం పెట్టుకొని మన దగ్గరే పిల్ల ఉత్పత్తి జరిగిందంటే ఆ పిల్లని మనం ఒక 3 months దాకా మనం పెంచి ఈ పెంపకందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం అమ్ముకుంటే మనకు కూడా కొంచెం మంచి లాభాలు ఉంటాయనే ఉద్దేశంతో మేము దీన్ని పెట్టడం జరిగింది. మీరు ఇందాక చెప్పినట్టు మీ స్నేహితుడితో ఈ ఫామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. చాలా ఫార్మ్స్ ఏంటంటే భాగస్వామ్యంతో పెట్టినటువంటి ఫార్మ్స్ వాళ్ళ ఈగోల వల్ల కానీ అభిప్రాయ భేదాల వల్ల కానీ ఫార్మ్స్ అనేవి ఆర్థిక ఇబ్బందులకు గురి అవ్వడం జరుగుతుంది. మీరు కానీ మీ భాగస్వామితో కలిసి పెట్టినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేశారా? అది జరిగిందా, జరగలేదా? అది
కరెక్ట్ సార్, మీరు మంచి ప్రశ్న ఇది కూడా. ఎందుకంటే చాలా మంది పార్ట్నర్షిప్లు పెట్టిన వ్యాపారాలు సరిగా నిలబడవు అనేది ఒక మంచి ఒపీనియన్ చాలా మందిలో ఉంది. కానీ నేను గంగాధర్ అతను మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు ఒక మంచి లక్ష్యంతో ఒక లక్ష్యాన్ని మనం ముందు పెట్టుకున్నప్పుడు దాన్ని సాధించాలి, మనం దాన్ని సాధించి మన ఫ్యామిలీస్ ని మనం డెవలప్ చేసుకోవాలని ఒక మంచి లక్ష్యంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఇక్కడ ఏంటంటే కరెక్ట్ గా ప్రాపర్ గా ప్రతి దానికి రికార్డులు మెయింటైన్ చేస్తాం. మీకు చూపిస్తాను నేను తర్వాత. రికార్డు మెయింటైన్ చేస్తాం ప్రతిదానికి. ఇక్కడ సీసీ కెమెరాస్ ఇదంతా సర్వేలెన్స్ లో ఉంటది. ఎక్కడ ఎన్ని మనం తీసుకొచ్చాము, ఎంత ఖర్చు అయింది, తర్వాత అమ్మేటప్పుడు ఎంత అమ్మేసాం, మొత్తం మేమిద్దరం కలిసి కూర్చొని కోఆర్డినేషన్ తోటి ముందుకెళ్తా ఉంటాం. అభిప్రాయ భేదాలంటే మాకు లక్ష్యం లేనప్పుడు అభిప్రాయ భేదాలు అనేది నీకు డబ్బుల దగ్గర వాటి దగ్గర వస్తా ఉంటది. కొంచెం మనం పని చేసేటప్పుడు నువ్వు ఎక్కువ పని చేసావు, నేను ఎక్కువ పని చేసావనే ఒక తర్వాత అమౌంట్ ఈగోలు వస్తా ఉంటాయి. కానీ మనం ఏంటంటే మాకు ఇదంతా కాదు, మాకు ఈ వ్యాపారాన్ని మేము డెవలప్ చేయాలి, ఈ వ్యాపారాన్ని ఒక స్టేజ్ నుంచి ఒక ఉన్నతమైన స్టేజ్కి దాన్ని అనుభవించాలని, దాన్ని తీసుకురావాలనే ఒక ఉద్దేశం మాకు. దాంతో మేము ఎవరికి వాళ్ళు కష్టపడి పని చేస్తా ఉంటాం. మీరు ఇందాక అక్కడ చూశారు కదా, దాంట్లో చూసినప్పుడు ఆయన పని ఆయన చేస్తా ఉంటాం, నా పని నేను చేస్తా ఉంటాం. ఇప్పుడు వీటిని పెంచడం కానీ వీటిని మేమే ఇక మనుషుల్ని పెద్ద ఎక్కువ మంది వర్కర్స్ వాళ్ళని పెట్టుకోకుండా మేమే కష్టపడి ఇక్కడ పని చేసుకుంటూ వాటిని పెంచుకుంటా ఉంటాం. పొట్టేళ్ళని వాటిని అయితే షెడ్ లో పెంచుతారండి. కాకపోతే ఈ మేకలు ఏంటంటే షెడ్ లో సామాన్యంగా పెంచరు, ఎప్పుడు కూడా లూజ్ హౌసింగ్ లో తిరుగుతూ ఉంటాయి. ఆ కొమ్మని తింటాయి, ఈ కొమ్మని తింటాయి. మీరు ఇక్కడ ఈ విధంగా హ్యాండిల్ చేయగలుగుతున్నారు, ఎలా చేయగలుగుతున్నారు ఆ విధంగా? ఇది చాలా మందికి ఇప్పుడు కూడా చాలా మంది చూసేవాళ్ళు మా దగ్గరికి వచ్చి చూసేవాళ్ళు, ఏంది ఇది వీళ్ళు లోపల ఫామ్ లో పెట్టి ఎట్లా దీన్ని ఫార్మింగ్ చేస్తున్నారు, మేకపోతుల్ని ఫార్మింగ్ చేయటం కష్టం కదా అని అనుకుంటా ఉంటారు. మేము కూడా మామూలుగా ఏంటంటే మేము వాటిని వీక్లీ, ఇప్పుడు సమ్మర్ కదా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది మంచి ఎండలు ఉన్నాయి. ఈ ఎండల్లో ఏంటంటే గడ్డి కానీ ఆకులు కానీ బయటికి వెళ్ళేటప్పుడు మనకి తక్కువగా ఉంటాయి. అందువల్ల మేమేంటంటే వారానికి ఒక 3 days బయటికి తిప్పుతాం. మిగతా టైంలో ఏంటంటే ఆ 3 days వాటికి మంచి ఫీడ్ దొరకదు అక్కడ. మీరు వెళ్ళినప్పుడు చూడండి, మీరు లేవు అక్కడ లేనప్పుడు వీటికి మేత ఎక్కడ దొరుకుద్ది? వాళ్ళు మనం తీసుకెళ్ళినా కూడా వృధాగా వాటిని ఆ లోపల ఉన్న వెయిట్ దానికి ఉన్న ఎనర్జీ అంతా లాస్ అవటం తప్పితే ఏముండదు. అందుకని మనం ఏం చేస్తామంటే వాటిని ఈవినింగ్ మధ్యాహ్నం నుంచి బయటకి ఇప్పుతాం. మధ్యాహ్నం నుంచి ఇక్కడ మనకి దాదాపు ఒక 1/2 acre పైన 1 acre దాకా ఉంది స్థలం. దాంట్లో ఇప్పుతాం. అక్కడ గడ్డి, ఇదంతా గడ్డి గాని సుబాబులు గాని, తర్వాత అది దాంట్లో ఆకులు అయ్యి ఉంటాయి, కింద వాటర్ గట్టి ఉన్నాయి కదా, అదంతా కోసుకొచ్చి ఆ పట్ల మీద పరిచి వాటికి వేసేస్తాం. అవి వచ్చేసి మేసేస్తాయి, కంప్లీట్ గా బాగా తినేస్తాయి. తర్వాత ఒక 7కి అట్లా లోపలికి వేసేస్తాం. ఈ ఎండాకాలం ఉంది, హీట్ స్ట్రెస్ తట్టుకోవడానికి దానికి అది ఫాగర్స్ పెట్టాము. అది ఏం ప్రాబ్లం, మంచి గాలి వాతావరణం చూసాను, విండ్ కూడా బాగా మంచి విండ్ వస్తుంది, లోపల కూడా విపరీతంగా వస్తుంది, బాగుంటుంది, మంచి గాలి ఉంటుంది. ఎందుకంటే ఇదంతా పొలాలు కాబట్టి చల్లగా నీళ్లు ఉండబట్టి చల్లగా ఉంటుంది. షెడ్ కాడికి వచ్చి చూస్తే చూడడానికి ఏమో ఎలివేటెడ్ షెడ్ ఉంది, కానీ పైన అయితే షీట్లు వేయలేదండి. కింద ఏమో ఫ్లోర్ లేదు, ఏమి లేదు. వాస్తవంగా ఈ విధంగా ఉంటే డిసీజెస్ అయితే స్ప్రెడ్ అవుతాయి. ఆ విధంగా ఎందుకు ఉంచారు మీరు? ఎందుకు షీట్స్ వేయలేదు పైన? అదే సార్, మీరు బాగా గమనించారు, లోపల షెడ్ లోపల అంతా చూశారు కాబట్టి. అయితే మేము ఫస్ట్ ఇందాక చెప్పాను కదా, పొట్టేల్ ఫార్మింగ్ అనేది ఫస్ట్ మా కాన్సెప్ట్. దానికోసం అంతా ఒక 6 months మేము అంతా అబ్జర్వ్ చేసాము, చాలా ఫార్మ్స్కి వెళ్ళి తిరిగాము. అయితే దాంట్లో ఈ పొట్టేల్ ఫార్మింగ్ అనేది ఏంటంటే చాలా సెన్సిటివ్ విషయం. అది సెన్సిటివ్ ఇష్యూ. అదే ఇందాక కూడా చెప్పాను కదా నేను, పిల్లలు రేట్లు ఎక్కువ ఉన్నాయి, రైతుల దగ్గర కూడా ఈ పెంపకందారులు ఎక్కువ అయిపోయారని. దాంట్లో వచ్చేసరికి మేము దాన్ని ఆ ఎలివేటెడ్ షెడ్ ఇక వేద్దాం అనుకుంటాగా ఈ బ్రీడింగ్ ఆలోచన మాకు వచ్చింది. బ్రీడింగ్ పెడితే కరెక్ట్గా ఉంటుంది, మనకి పెట్టడానికి బాగుంటుంది అని చెప్పి, దానికోసం అని చెప్పి ఆ షీట్లు అనేది ప్రస్తుతానికి ఆ బ్రీడింగ్ అంటే మనం కిందే పెట్టాలి. ఓకే, బ్రీడింగ్ అంటే మనం ఖచ్చితంగా కిందే చెయ్యాలి. షెడ్ మీద ఎలివేటెడ్ ఆ షీట్ల మీద మనం బ్రీడ్ చేస్తే అది బాగుండదు. మనం పెట్టేది కూడా ఇక్కడ పెడతాం. ఈ ఒక టైంలో మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో బయటకు వదిలేస్తాం. అదంతా ఈ ప్లేస్ అంతా తిరుగుతూ ఉంటాయి. ఈ ప్లేస్ అంతా తిరిగి మళ్ళీ ఈవినింగ్ కల్లా లోపలికి వెళ్తా ఉంటాయి. బ్రీడింగ్ అనేది ఖచ్చితంగా కిందే మనకి ఉంటే బాగుంటుంది అని చెప్పి బ్రీడింగ్ కోసం ఆపాం. అది కూడా ఒక 1 month తర్వాత ఆ షెడ్ అనేది కంప్లీట్ గా చేసుకోవడం జరుగుతుంది. మరి ఆ విధంగా ఉంటే డిసీజెస్ స్ప్రెడ్ అవుతాయి కదా? ఆ డిసీజెస్ కరెక్టే సార్, డిసీజెస్ వస్తాయి. దాన్ని ఎప్పటికప్పుడు మాకు దగ్గర ఒక 2 workers ఉన్నారు. అది ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం, డీటెక్ అది చేసుకుంటా ప్రాపర్ గా మనం దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే, చూడడానికి హైజీనిక్ గానే ఉంది. హైజీనిక్ గా ఉంటుంది సార్. మనం చాలా ప్రాపర్ గా దాన్ని
మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే కొనటానికి వచ్చేవాళ్ళు వాళ్ళకి బాగా హైజీనిక్ గా కనపడాలి. తర్వాత మన పెంపకాన్ని చూస్తారు వాళ్ళు, మనం ఏ విధంగా పెంచుతున్నాం, వీళ్ళు ఏం చేస్తున్నారని ప్రతి ఒక్కరు చూసి తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మీరు వచ్చేవాళ్ళు కూడా వాడికి సరిగ్గా కనపడకపోతే తీసుకోడు, వాటిని సెలెక్ట్ చేసుకోడు. ఇప్పుడు మనం పెట్టిన దగ్గర నుంచి చాలా మంది వచ్చారు, మనం చాలా బిజినెస్ కూడా చేసాం, మంచి ఫీడ్బ్యాక్ ఉంది. అందువల్ల మేము ఎప్పుడు హైజీనిక్ గానే దాన్ని మెయింటైన్ చేస్తానే ఉంటాం. మీ ఫామ్ లోని మేకలు కానీ మేకపోతులు కానీ పిల్లల్ని కానీ ఏ విధమైనటువంటి ప్రాతిపదిక మీద అమ్మడం జరుగుతుంది? సార్ మనం పిల్లల్ని మనం వచ్చేసి మన కాటా ఒకటి చూపించాను కదా ఇందాక మీకు, ఆ కాటా మీద పెట్టి 1 కిలో లెక్క లైవ్ వెయిట్ లో ఇస్తాం. లైవ్ వెయిట్ ఒక 500. ఎందుకంటే 500 ఎందుకు పెట్టామంటే మేకపోతుని పెంచడం అనేది కొంచెం కష్టంతో కూడిన పని. దానికి ఎందుకంటే అది వెయిట్ తొందరగా రాదు. పొట్టేలు అనుకోండి మీకు మంత్లీ ఒక 7 kgs 8 kgs కూడా దాన్ని మనం గెయిన్ చేయొచ్చు. మేకపోతు అనేది 3 kgs కంటే ఎక్కువ రాదు. దానివల్ల మనం ఏంటంటే ఇది పోతే మేకపోతు అనేది మంచిది హెల్త్ కూడా. దాని పెంపకం చాలా మంది మేకపోతులను పెంచరు. అందుకే మీకు పొట్టేలు ఫార్మింగ్ ఉంది కానీ మేకపోతుల ఫార్మింగ్ ఎక్కడ ఉండదు. ఎందుకు ఉండదంటే ఇదే, ఆ మేకపోతులు అనేది కరెక్ట్ గా ప్రాపర్ గా వెయిట్ రావు. ఆ వెయిట్ మన ఖర్చుకి మనం పెట్టిన దానికి రిటర్న్స్ ఇబ్బంది అవుద్ది. అందుకని మేమేంటంటే దాన్ని కొంచెం 500 రేట్ అనేది మాకు కొంచెం కరెక్ట్ అనిపించింది. 500 లైవ్ వెయిట్ 500 లో ఇస్తాం. తర్వాత మనం మన దగ్గర పెంపకందారులు ఉంటారు కదా, ఈ చుట్టుపక్కల పెంపకందారులు ఉన్నా కానీ వాళ్ళకి కూడా మనం పిల్లల్ని మన బ్రీడ్ అయిన పిల్లల్ని వాటిని ఒక 3 months కరెక్ట్ వాటికి పాలు తల్లి ఫీడింగ్ తోటి తాపించి వాటికి మనం కావాల్సిన వ్యాక్సిన్స్ అన్ని వేసి డీవార్మింగ్ అయినా చేసి పెంచుకునే వాళ్ళకి మంచి లాభాలు రావాలి. కాబట్టి ఆ విధంగా మేము పిల్లల్ని కూడా వాళ్ళకి ఇస్తాం. వాళ్ళకి సమస్య లేకుండా మేము ఖచ్చితంగా దానికైతే మేము వాళ్ళకి హామీగా ఇచ్చి వాటిని పెంపక విధానం వాటిని కూడా మేము కరెక్ట్ గా వాటిని గైడ్ చేస్తాం. మీలా బ్రీడింగ్ తయారు చేసుకుని ఫార్మింగ్ స్టార్ట్ చేయాలనే వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు? సార్ ఇప్పుడు మనలాగా ఎవరైనా బ్రీడింగ్ పెట్టాలి, ఈ ఫార్మింగ్ లోకి రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ వాళ్ళు మన దగ్గరలో ఉన్న వెటర్నరీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని సంప్రదించి, డాక్టర్ని సంప్రదించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నీకు గైడ్ చేస్తారు. ఎట్లంటే ఏ బ్రీడ్ పెంచాలి, ఏదైతే పిల్లలు అంటే దీంట్లో పిల్లల ఉత్పత్తి కూడా కొన్ని గోడ్స్ వచ్చేసి 3 పిల్లలు 4 పిల్లలు అట్లా ఇస్తా ఉంటాయి. కొన్ని ఒకటే పిల్లని కూడా ఇస్తా ఉంటాయి. ఆ ఒక పిల్లని ఇచ్చినప్పుడు నీకు ప్రాబ్లం వస్తూ ఉంటుంది, నీ ఖర్చులకు వాటికి ఇబ్బంది అవుతా ఉంటుంది. అందుకని వాళ్ళని ఫస్ట్ వాళ్ళని కన్సల్ట్ అవ్వాలి. రెండోది మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయనేది కూడా చూసుకోవాలి. మన దగ్గర డబ్బులు, మన ఫ్యామిలీ పరిస్థితులు, ఫ్యామిలీని కూడా కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇది కొంచెం మన ఓన్ డబ్బులు లేకుండా మనం లోన్లకు వెళ్ళి వాటిని తీసుకొచ్చి పెట్టినప్పుడు ఒక్కోసారి ఏదైనా ప్రాబ్లం వస్తే తట్టుకునే స్థితి మనకు ఉండాలి. అట్లా లేకుండా డైరెక్ట్ గా మనం ఏదో లోన్ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చి మంత్లీ వాటికి బ్యాంకులకి డబ్బులు కట్టాల్సి వస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతా ఉంటుంది. పక్క ఫార్మ్స్ కూడా కొన్ని ఫార్మ్స్ మన చుట్టుపక్కల ఉన్న ఫార్మ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు పడే ఇబ్బందులు కూడా మనకి చెప్తా ఉంటారు. తర్వాత అక్కడ వర్కర్స్ కూడా ఉంటారు. దీనికోసం మేము చాలా సార్లు మా దగ్గర ఇక్కడ చాగిచర్లలో ఒక ఫామ్ ఒకటి ఉంటే ఒక ఫామ్ ఒకటి మా దగ్గరలో ఒక ఫామ్ ఉంది. ఆ ఫామ్ దగ్గరికి వెళ్ళి మేము ఒక 6 months అక్కడే తిరిగాం. రోజు మా రూట్ ఎటు చూసినా కానీ చాగిచర్ల వైపు ఉండేది. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళి ఆయనతో ఏదో ఒకటి విషయం చెప్తాడు, లోటుపాట్లు ఉన్నాయని తెలుసుకోవడానికి వెళ్తా ఉండేది. ఒక్కోసారి వాళ్ళు రానిరు అనుకున్నప్పుడు మేము మా దగ్గరలో ఎవరైనా చుట్టాలు ఫంక్షన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా పిల్లలు ఇప్పించడానికి వాటికని పోయి చాలాసేపు వాళ్ళతో మాట్లాడి వచ్చి ఇది పెట్టడం జరిగింది. మెయిన్ ఏంటంటే ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళ దగ్గర వర్కర్స్ మీద కూడా ఆధారపడడం అనేది కూడా కరెక్ట్ కాదు. మనం కూడా సొంతగా చేసుకోవాలి ఈ పనిని. వర్కర్ ఒకవేళ కొన్నిసార్లు వర్కర్స్ ఇబ్బంది అవుతారు మనకి. ఆ ఇబ్బంది అయినప్పుడు మనం కూడా దాన్ని చేయగలిగే కెపాసిటీ, ఆ స్తోమత మన దగ్గర ఉండాలి. పెట్టాలి, చేసుకుంటే మంచి ఇదే ఉంటుంది దీంట్లో. కొత్తగా పెట్టే రైతులు, కొత్తగా ఫార్మింగ్ లోకి వచ్చే వాళ్ళు ఏంటంటే మార్కెట్కి వెళ్ళి తీసుకోవాలన్నా, రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకోవాలన్నా, మీలాగా బ్రీడింగ్ తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలనుకుంటే వాళ్ళు మీ దగ్గర కానీ ఎక్కడ తీసుకున్నా ఒక జీవాన్ని తీసుకోవాలన్నప్పుడు ఎలాంటి మెలకువలు పాటించాలి? సార్ ఇప్పుడు మనకి సరైనటువంటి అవగాహన లేకుండా మనం ఎక్కడికి వెళ్ళినా మోసపోతాం. మనకి కరెక్ట్ గా మనకి గైడ్ చేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. అంటే మనం డాక్టర్ అయినా ఎవరినన్నా మనకి అందుబాటులో ఉండి వచ్చే పని అయితే తీసుకెళ్లి వాటిని మంచి జీవాన్ని మనం ఎక్కడైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ జీవం సెలెక్ట్ అయ్యేటప్పుడే మనకి దాంట్లో మనకు వచ్చే గ్రోత్ కానీ మనకు వచ్చే లాభాలు దాని మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే జీవం కరెక్ట్ గా
దాని కంటి చూపు గాని, దానికి వచ్చే షైనింగ్, దానికి ఉన్నటువంటి షైనింగ్, తర్వాత మనం బోన్ వెయిట్, ఆ నడుము వెయిట్, తర్వాత దాని పిల్ల బార్ ఉంటది, లెంత్ హైట్, వాటిని కరెక్ట్ గా చూజ్ చేసుకొని మనం తీసుకొచ్చి పెంపకం చేస్తే దానికి వచ్చి మంచి గ్రోత్ వస్తుంది. అది మనకు వెంటనే ప్రాఫిట్స్ బాగానే వస్తాయి. అట్లా కాకుండా మనం రైతుల దగ్గర అయినా కానీ మార్కెట్కి అయినా, నేను ఫస్ట్ మార్కెట్ నుంచి కొన్ని జీవాలు తీసుకొచ్చాను. అక్కడ కొంచెం మాకు నైట్ ప్రాబ్లం అయినందువల్ల కొంచెం నైట్ మేము కొత్తగా తీసుకెళ్ళటం, కొన్ని జీవాలు కొంచెం ఇబ్బంది వచ్చింది. కానీ వాటిని మేము ఎట్లా తట్టుకున్నాం అనుకోండి. కాకపోతే అది మాత్రం కరెక్ట్ గా ఎవరో ఒక డాక్టర్ కానీ, లేకపోతే దాని గురించి ఆ గోట్ ఫార్మింగ్ లో ఉన్న వాళ్ళు, మెలకువలు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు పెద్దలు ఉంటారు కదా, వాళ్ళని తీసుకెళ్లి మనం దాన్ని చూజ్ చేసి తీసుకొచ్చుకుంటే బాగుంటుంది. ఫైనల్ గా మీ దగ్గర తీసుకునేటువంటి జీవాలకు కొనే వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి సార్? మా దగ్గరికి వస్తే మేమేంటంటే, మేము ఈ కష్టం గురించి వీటి గురించి మాకు బాగా తెలుసు. ఎందుకంటే మేము పెట్టేటప్పుడు వీటిని ఎంత కష్టపడ్డాం, తర్వాత వాళ్ళు కూడా కొంచెం, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు కొంచెం ఇబ్బందులు, ఎన్ని సమస్యలతో వస్తే ఏదో ఒకటి వ్యాపారం సెట్ అవ్వాలని ఒక ఆలోచనతో వస్తూ ఉంటారు. అందువల్ల మన దగ్గర వాళ్ళు తీసుకుపోయినప్పుడు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా, వాళ్ళకి కూడా కొంత ప్రాఫిట్ ఉండేటట్లు మేము ప్రతిదాన్ని వాళ్ళకి ఇచ్చేటప్పుడు, మన దగ్గరికి ఎవరైనా పిల్లలకి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ డీవార్మింగ్ ఖచ్చితంగా చేసిస్తాం. డీవార్మింగ్ మీరు ఇక్కడ ఉండే వాటికి ఎలాంటి డీవార్మింగ్ చేస్తారు? డీవార్మింగ్ మేమేం చేస్తామంటే, మోషన్ అయిన తర్వాత ఆ పెంటికల్ తీసి వాటిని ల్యాబ్కి పంపించాం. ల్యాబ్కి పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారు, దానికి ఏదైతే వెటర్నరీ డాక్టర్ గారు వాళ్ళు దానికి ఏదైతే డీవార్మింగ్ ఇవ్వాలనేది, అది ప్రోటోకాల్, దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఎవరైనా కూడా, మేమైనా వాళ్ళైనా. అంటే మనం ఇప్పుడు తీసుకెళ్లేటప్పుడు మనం వాళ్ళకి డీవార్మ్ చేసి ఇస్తాం, కానీ 20 days కి 1 month కి ఒకసారి మళ్ళీ డీవార్మ్ చేయాలి. కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు, ఇప్పుడు మనం వాడేది ఆల్బెండజోల్ ఒకటి, తర్వాత ఫెన్బెండజోల్ ఒకటి, జాన్ ఒకటి వాడతాం. అది కూడా అది వాటిని బట్టి మనం ప్రాపర్ గా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అలాగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఫార్మింగ్, ఖచ్చితంగా సీజనల్ గా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అయితే మేకపోతులు వీటిల్లో కొంచెం తక్కువ ఉంటాయి, పొట్టేల్ ఫార్మింగ్ లో అయితే ఎక్కువ ఉంటాయి. మేకపోతులు మనకి సీజనల్ చలికాలంలో దగ్గు జలుబు, వాటిని దగ్గు జలుబు వస్తూ ఉంటాయి. తర్వాత ఫుడ్ ట్రాక్ ఒకటి, వాటిని ఎప్పటికప్పుడు గమనించుకుంటా ఉండాలి.